ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆక్రమణలను హైడ్రా తొలగిస్తుందనే ప్రచారంతో ఏదైతే మూసీ నివాసితులు ఎవరైతే ఉన్నారో వారు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలి, ప్రత్యామ్నాయ మార్గాలు చూపించకుండా కూల్చివేతలు ఏ విధంగా చేస్తారంటూ కూడా వారు ఏదైతే మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రధానంగా ఏదైతే ఇటు అంబర్పేట్ కానివ్వండి, గోల్నాక ఈ పరిసర ప్రాంతాల్లోని మూసీ నివాసితులు దాదాపు 1100కు పైగా ఇల్లు ఉన్నాయి. సో వీరందరూ కూడా ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు మాత్రం తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. బట్ ప్రచారం మాత్రం మూసీ పరివాహక ప్రాంతాల్లో మూసీని ఆనుకున్నటువంటి ఇళ్లను కూలగొడతామనే ప్రచారం జరుగుతుంది. కాబట్టి తమకు న్యాయం చేయాలి, దీని మీద హైడ్రా కూడా క్లారిటీ ఇవ్వాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఏదైతే గోల్నాకాలో ఉన్నామో, సో ఇక్కడ దాదాపు వందలాది మంది ఏదైతే మూసీ నివాసితులు ఉన్నారో, ఇటు గోల్నాక కానివ్వండి, అంబర్పేట్, ఇటు ఈ మూసీ నివాసితులు ఉన్నారో దాదాపు వీరంతా కూడా 20 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు. సో తమకు ఎలాంటి సమాచారం అయితే ప్రస్తుతం లేదు. బట్ తమ ఇళ్లను కూల్చివేస్తారంటూ కూడా ఇటు సోషల్ మీడియాలో కానివ్వండి, ప్రచార మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో తాము ఆందోళనకు గురవుతున్నామంటూ కూడా వీరంతా చెప్తున్నారు. సో తమకు న్యాయం చేయాలి, తమకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించిన తర్వాతే కూల్చివేతల లాంటి ప్రక్రియ చేపట్టాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులైతే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నిరసన కార్యక్రమం మీద చేపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం ఇక్కడ బాధితులు కూడా ఉన్నారు, వారితో కూడా మనము మాట్లాడదాం. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం? 30 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి ఇక్కడ. 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం, కానీ ఎప్పుడు ఇంతగానో ఆందోళన ఎప్పుడు చెందలేము. జనాలు ఎలా అంటే మేము అసలు ఇంట్లో ఉంటున్నామా చచ్చిపోయినామా కూడా ఎవరికి తెలియదు. మా పరిస్థితి అట్లా ఉంది. సడన్లో ఏ బుల్డోజర్ వస్తుందో, సడన్లో ఏ రాజకీయ నాయకులు వస్తారో, ఎవరు వస్తారో మమ్మల్ని కూల్ చేస్తారో అని జనాలం టెన్షన్తో మొన్ననైతే మా గల్లీలో 2 హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. మేము గత 30 సంవత్సరాల నుంచి ఉన్నప్పటి నుంచి లేని ఆందోళన ఇప్పుడు ఎందుకు ఈ హైడ్రా అని ఇవన్నీ మాకెందుకు ఈ ఆందోళన? ప్రజలను ఏం చేయమంటారు? మమ్మల్ని ఎక్కడేస్తారు? మేము అందరం ఇప్పుడు రోడ్డు మీదకే వచ్చినాం. రేపు మాకు చేసే బతుకు కూడా మాకు రోడ్డు మీదనే ఇస్తున్నారు కదా సార్. ఇప్పుడు అంటే మీకు మానవతా దృక్పథంతో ప్రత్యామ్నాయ మార్గం కూడా చూపించే ఆలోచనలు కూడా ఉంది. ఎవరు చూపిస్తారు సార్? ఎక్కడ చూపిస్తారు? ఏం చూపిస్తారు సార్? నోటీసులు ఇచ్చారమ్మా? ఇప్పుడు ఏమి ఇవ్వలేరు సార్, మాకు ఏమి ఇవ్వలేరు. కానీ సడన్గా ఇట్లా వస్తారు చేస్తారు అని చెప్తున్నారు. మూచి లక్షాలనే చేస్తామని చెప్తున్నారు. న్యూస్లలో వింటున్నాం. ఏంటంటే మామూలుగా ఉన్న వ్యక్తులకి ఇప్పుడు జనాలు ఎట్లా అంటే పక్కన ఒక వ్యక్తి చెప్పిందే నమ్ముతారు. నమ్మే మటుకు మాకు ఆపోహ మీద ఎంత అంటే టెన్షన్కి 2 హార్ట్ అటాక్లు వచ్చినాయి. అసలు అన్నం తినట్లేరు ఎవరు. మాకేంటిదో ఒకటి ప్రక్షాళన చేయాలి సార్. అసలు మూర్చి దగ్గర చేస్తున్నారు అని చెప్తున్నారు. అసలు అదేంటిది, దాని గురించి ఏం తెలియట్లేదు మాకు. ఎక్కడ ఇల్లులు పోతాయి, ఏం పోతాయి, ఎందుకు సార్? మాకు అంత పెద్ద వరద వచ్చినా కూడా మాకు ఒక్క చుక్క నీళ్ళు రావు. ఇక్కడ ఒక్క చుక్క నీళ్ళు రావు. మాకు ఏం కూడా ఇంత ప్రాబ్లం రాలేదు. మేము అందరం ఇవి పైసలు పెట్టి కొనుక్కున్నాయి సార్, కబ్జాలు చేసినాయి కాదు ఇవన్నీ. భూములు డబ్బులు పెట్టి కొనుక్కొని అందరం కష్టపడి ఎట్లా అంటే మేము అందరం పొద్దున్న లేస్తే 6 గంటలకు ఒక్కొక్క ఇళ్ళలో పనికి వెళ్ళాం అనుకో, ఈవినింగ్ 8 అవుతుంది మేము అందరం వచ్చే మటుకు. రూపాయి కూడబెట్టి ఒక్కొక్క ఇంట్లో 16 మంది 15 మంది ఉన్నాం మేము. మమ్మల్ని అందరిని ఏ రోడ్డు మీద వేస్తారు సార్? ఎక్కడ వేస్తారు? స్థానిక కార్పొరేటర్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. లవణి గారు చెప్పండి, చాలా మంది ఇక్కడ కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో వారికి కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అందరికీ నమస్కారం. ఈరోజు మా గోల్నాక డివిజన్లో లంక కానీ, కృష్ణానగర్, శాంతినగర్, నాలాక అనుకున్న మూసీ నది నాలాక అనుకున్న ఇళ్ళని కూల్చివేద్దామని వస్తున్నారు. కాకపోతే నోటీస్ కూడా ఇవ్వలే. మా స్థానికులు ఎంత బాధపడుతున్నారో మాకు పొద్దు నుంచి ఇక్కడనే కూర్చున్నాం. వాళ్ళ బాధలు చెప్పుకుంటే మాకు ఏడుపు ఒకటే తక్కువ ఉందన్న. ప్రతి ఒక్కరు ఇక్కడ ఆటోలు రిక్షాలు ఇళ్ళలో పని చేసుకొని కష్టపడి కట్టిన ఇల్లులు, వాళ్ళకి ఏదన్నా ఒకటి న్యాయం చేయాలి. వాళ్ళకి ఇంకో ఇల్లు కేటాయించి వాళ్ళని మంచిగా ఏ కష్టం రాకుండా వాళ్ళని ఉంచి, కాకపోతే మాకు నోటీస్ ఇచ్చి మాకు చెప్పి నష్టపరిహారం ఇస్తేనే బాగుంటుందండి. చెప్పండి, అంటే మొత్తం ఎంతమంది ఉంటారు, ఎన్ని కుటుంబాలు ఉంటాయి సార్ మీ దగ్గర, మీ డివిజన్ పరిధిలో? ఇక్కడ మొత్తం మా డివిజన్ మొత్తంలో దగ్గర 150 ఇళ్ళ వరకు వాళ్ళు డిమార్కేషన్ చేశారని తెలిసింది. ఎందుకంటే మాది గోల్నాక డివిజన్లో మూసీ పరివాహక ప్రాంతం ఎక్కువ ఉంది కాబట్టి మా డివిజన్లో కృష్ణానగర్ కానీ, తులసిరామ్ నగర్ కానీ, లంక కానీ, మరియు కమలానగర్ కానీ, అంబేద్కర్ నగర్ కానీ, అన్నపూర్ణ నగర్ కానీ, దుర్గానగర్ కానీ,
అయితే 350 వరకు మార్కింగ్ చేసిరు, 200 వరకు కొంచెం కంపల్సరీ 150 200 వరకు పోయే అవకాశాలు ఉన్నాయని సమాచారం తప్ప అధికారులను కూడా మేము అడగడం జరిగింది. అధికారులకు కూడా ఎంఆర్ఓ గారితో మాట్లాడడం జరిగింది, ఆర్డీఓ గారితో మాట్లాడడం జరిగింది, మూసీ రిజర్వ్కి సంబంధించినటువంటి రామరెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మా జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ప్రత్యేకంగా మా కార్పొరేటర్ల స్థాయికి కూడా వాళ్ళు వివరణ ఇవ్వట్లేదు, ఇప్పటివరకు ఇంకే సమాచారం ఇవ్వట్లేదు. కానీ స్థానికులు రోజు టీవీలలో చూసి ఈ కూలగొట్టడం వల్ల వీళ్ళందరూ భయాందోళనకు గురవుతున్నారు. రోజు అన్నం తినకుండా దగ్గర వారం 10 రోజుల నుంచి ఒక ముసలమ్మన్ అయితే హార్ట్ అటాక్ వచ్చి కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయిందని చెప్తున్నారు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు ఇక్కడ ఏర్పడ్డాయి. మా గోల్నాక డివిజన్లో చాలామంది పేదలందరూ పాపం డ్యూటీలు చేసుకుంటే ఇల్లు రోజు పని చేసుకుంటేనే వాళ్ళకి ఇల్లు గడుస్తుంది. చిన్న పనులు కూలి పనులు చేసుకొని 4 కూలి పనులు చేసుకొని ఆ పనులు చేసుకొని వీళ్ళు చిన్న ఇల్లు కొనుక్కోవడం జరిగింది. అది కూడా ఏంటంటే వాళ్ళు అమ్మిన వాళ్ళ మీద ఇంతకుముందు గతంలో ఎవరైతే అమ్మిరో వాళ్ళు కట్టేటప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు తప్ప పేదవాళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత వీళ్ళు చర్య తీసుకోవడం వీళ్ళు చాలా బాధకు గురవుతున్నారు. ఈరోజు మళ్ళీ 10-15 లక్షలు పెట్టి ఇల్లు కొనాలంటే వాళ్ళ స్థాయికి తగ్గట్టు కొనే పరిస్థితిలో లేరు. కొంతమంది అయితే పాపం ఒక్కొక్కరు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా నేను అన్నగారిని కూడా నేను ఒకటి విన్నపించుకుంటున్నాను. ఎందుకంటే అన్ని దగ్గరలో కూలగొట్టినట్టు ఇక్కడ కూలగొడితే మాత్రం సహించేది లేదన్న. ఎందుకంటే వీళ్ళంతా పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ. మీకు కూడా తెలుసు, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు మీకు గోల్నాక మీద ప్రత్యేక దృష్టి ఉంది. ఎందుకంటే మీరు ఇంతకుముందు గతంలో కూడా ఇదే గోల్నాకలో ప్రింటింగ్ ప్రెస్ స్థాపించడం నాకు తెలుసు. వీళ్ళందరూ తెలియకపోవచ్చు, నాకు తెలుసు. కానీ మీకు ఈ గోల్నాక డివిజన్ మీద మీకు పట్టుంది కాబట్టి నేను ఎందుకంటే అందరు పేద కుటుంబాలు నివసిస్తున్నారు ఇక్కడ. వీళ్ళందరికీ నోటీస్ ఇచ్చి ఎవరైతే నిజంగా తీసేయాలనుకున్నా నోటీస్ ఇచ్చి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించి వాళ్ళకి ఏదైతే మీరు ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్రూమ్ ఏదైతే అలాట్ చేస్తామని అన్నారో అన్నదో తెలియదు. పబ్లిక్లో మాత్రం వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించిన తర్వాత వీళ్ళకు నోటీస్ ఇచ్చి వీళ్ళకు అందరికి ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తే వీళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తారు. అప్పుడు మీరు ఎక్కడి వరకు డిమార్కేషన్ చేస్తే అక్కడి వరకు మీరు తీసేసినా వాళ్ళు ఒప్పుకుంటారు తప్ప ఉట్టిగానే వచ్చి రాత్రి పగలు వచ్చి ఇళ్ళకి వచ్చి కూలగొడతామంటే ఏ పోలీసు వ్యవస్థను పెట్టి కూలగొట్టినామని ఎన్ని ఇల్లు కూలగొడితే అన్ని ఇళ్లలో ఉన్నటువంటి కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నాలు చేసే తప్పకుండా వీళ్ళందరికీ బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే పేద కుటుంబం అంటే ఎంతో కూలి పని 4 పని చేసుకొని ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. కానీ మీరు ఒకసారి ఆలోచించాలన్నా రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారికి నేను విన్నపించుకుంటున్నాను. తప్పకుండా మా గోల్నాక ప్రజలకు మాత్రము వీళ్ళకు న్యాయం చేయకుండా మీరు కూలగొట్టేందుకు ప్రయత్నం చేస్తే మాత్రం ముఖ్యంగా మేమే ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఇక్కడ లోకల్ పబ్లిక్ నేను చెప్తున్నాను. తప్పకుండా ప్రజలకు తప్పకుండా వాళ్ళకి న్యాయం చేసిన తర్వాతనే మీరు ముందుకెళ్ళాలి తప్ప ఉట్టినే హైడ్రా పేరుతో అందరినీ హైడ్రామా సృష్టిస్తామంటే మాత్రం మీరు గతంలో అక్కడెక్కడ చేసిన నడిచిందేమో కానీ ఇక్కడ నడవదన్న. ఇక్కడ తప్పకుండా వాళ్ళకి న్యాయం చేసినాక మీరు ముందుకెళ్ళాలని మీకు ఈ ప్రజల ద్వారా మీకు తెలియజేస్తున్నాను. తప్పకుండా మీరు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. మనం చూడొచ్చు, ఏదైతే బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులందరికీ కూడా న్యాయం చేయాలి. సో వారికి ప్రత్యామ్నాయ మార్గం చూపించిన తర్వాతనే ఏదైతే కూల్చివేతల ప్రక్రియ చేయాలంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా ఏదైతే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యామ్నాయ చోట ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలి. ముఖ్యంగా ఏదైతే ఇప్పటివరకు మాత్రం ఎవరికి నోటీసులు ఇవ్వలేదు. సో నోటీసులు ఇలాంటివి ఇచ్చిన తర్వాతనే ఒకవేళ కూల్చివేతల ప్రక్రియ ఇలాంటివి చేయాలి. కానీ హడావుడిన వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే మాత్రము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించినట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి అయితే ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఏదైతే ఇటు కూల్చివేతలకు సంబంధించి ప్రచారం నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. తమకు న్యాయం చేయాలి. సో ప్రత్యామ్నాయ మార్గాలు చూపించిన తర్వాత ప్రభుత్వం వేరే నిర్ణయం ఏమైనా తీసుకోవాలి. కానీ హుటాహుటిన వచ్చి హడావుడిగా ఏదైతే కూల్చివేతలు లాంటి ప్రక్రియ చేస్తే మాత్రం సహించబోమంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరూ అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాని ఆంధ్రజ్యోతి, అంబర్పేట నుంచి.